Dear students, in previous lecture we have discussed about series RLC circuit. Every circuit oscillates with own frequency. Then own frequency toni oscillate avutundi. We call that frequency as natural frequency. And also this series RLC circuit, like series RLC circuit is nothing but resistor L and capacitor C are all connected in series. This circuit, RLC circuit, is being driven by external source V. The source is nothing but the source voltage is instantaneous voltage is Vm sin omega t. అంటే ఏమవుతుంది, source is also oscillating with angular frequency omega. If this driven frequency matches with natural frequency, if natural frequency is equal to driven frequency or source frequency, then the amplitude of oscillations become maximum. Amplitude of oscillations become maximum. Such phenomenon is called as resonance. ఆ phenomenon నే resonance అంటాం. Okay, this is called as a resonance. Amplitude of current pass through RCL circuit, amplitude of current becomes maximum. ఎప్పుడు maximum అవుతుంది? When natural frequency matches with driven frequency of the source. ఈ రెండు మ్యాచ్ అయినప్పుడు రెజోనెన్స్ వస్తుంది. ఓకే, వీ నో దట్ ఇంతకుముందు ప్రీవియస్ ఎక్స్ప్రెషన్లో ఐఎంకి ఎక్స్ప్రెషన్ ఏమొచ్చింది, విఎం బై జెడ్, వేర్ జెడ్ ఈజ్ నథింగ్ బట్ ఇంపిడెన్స్. సో విఎం బై జెడ్ అంటే ఏమొచ్చింది, అండర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ఎల్ మైనస్ ఎక్స్సి హోల్ స్క్వేర్. ఇది వచ్చింది ఎక్స్ప్రెషన్. ఓకే, ఐఎం బికమ్స్ మ్యాక్సిమం. ఎప్పుడు మ్యాక్సిమం అవుతుంది? వెన్ డినామినేటర్ ఈజ్ మినిమం. డినామినేటర్ మినిమం కావాలంటే ఎట్ ఎక్స్ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్సి, ఎట్ ఎక్స్ఎల్ ఈక్వల్ టు ఎక్స్సి. ఎక్స్ఎల్ ఈక్వల్ టు ఎక్స్సి అయిందనుకోండి, ఈ టర్మ్ 0 అవుతుంది. అంటే అప్పుడు డినామినేటర్ ఏమవుతుంది, ఓన్లీ రూట్ ఆర్ స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ ఆర్ అవుతుంది. అంటే ఇంపిడెన్స్ బికమ్స్ మినిమం. ఎప్పుడు మినిమం అవుతుంది? వెల్ ఎక్స్ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్సి. ఎక్స్ఎల్ అంటే ఏంది మనకు, ఒమేగా ఇంటూ ఎల్. ఎక్స్సి అంటే ఏంది, 1/ω0 ఇంటూ సి. ఓకే, ఈ ఒమేగా నాట్ని ఇటు తీసుకురండి, ఏమవుతుంది, ఒమేగా0 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/, ఈ ఎల్ని ఇటు తీసుకురండి, ఎల్ ఇంటూ సి. సో ఒమేగా0 ఈజ్ ఈక్వల్ టు 1/√LC. సో దిస్ ఈస్ ద frequency, resonance frequency. So resonance frequency occurs only when L and C circuit is there in the given circuit. Inductance, కెపాసిటర్ రెండు ఉంటేనే ఏమవుతుంది, ఈ రెండు ఉన్నప్పుడే ఎక్స్ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్సి అవుతుంది. సో దట్ ఎక్స్ఎల్ మైనస్ ఎక్స్సి ఈక్వల్ టు 0 అవుతుంది. మామూలుగా మనకు ఎక్స్ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్సి అనుకుందాం. ఎక్స్ఎల్ అంటే ఏంది, రియాక్టెన్స్ త్రూ ఇండక్టర్. ఇది రియాక్టెన్స్ ఆఫ్ ది కెపాసిటర్. దీనికి నేను ఏం చేస్తున్నా అంటే రెండు సైడ్ల ఐతోని మల్టిప్లై చేస్తున్నా. ఓకే, కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్, I into R is nothing but V, voltage. Voltage across inductor is equal to voltage across capacitor. Okay, we know that voltage across inductor and voltage across capacitor are exactly opposite to each other. Phasor diagram lo chusnam NCR circuit lo current direction etu unte current and VR are in the same direction. In capacitive circuit, current leads the voltage by pi/2 radians. అంటే కెపాసిటివ్ సర్క్యూట్లో కండక్టర్ కరెంట్ ముందు ఉంటుంది, వోల్టేజ్ వెనుకకు ఉంటుంది. అండ్ ఇన్ కేస్ ఆఫ్ ఇండక్టర్ కరెంట్ ల్యాగ్స్ బిహైండ్, కరెంట్ వెనకబడుతుంది దేనికంటే, వోల్టేజ్ కంటే. ఓకే, ఇఫ్ దిస్ వోల్టేజ్ అండ్ దిస్ వోల్టేజ్ ఆర్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్, దెన్ ఓన్లీ రెజోనెన్స్ అక్కర్స్. రెజోనెన్స్ అక్కర్ కావాలంటే ఏం కావాలి, కంపల్సరీ దట్ సర్క్యూట్ కన్సిస్ట్ ఆఫ్, క్వశ్చన్ అడుగుతుంది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లో, దట్ సర్క్యూట్ కన్సిస్ట్ ఆఫ్ బోత్, ఏమేమి ఉండాలి, ఇండక్టర్ ఉండాలి, కెపాసిటర్ ఉండాలి. అంటే ఇప్పుడు ఆర్ఎల్ సర్క్యూట్ ఉన్నదనుకోండి, దేర్ వోంట్ బి రెజోనెన్స్ ఇన్ ఆర్ఎల్ సర్క్యూట్. అండ్ ఆర్సీ సర్క్యూట్ ఉందనుకోండి, దేర్ వోంట్ బి రెజోనెన్స్ ఇన్ ఆర్సీ సర్క్యూట్. ఎల్సీ సర్క్యూట్ ఉందనుకోండి, దేర్ విల్ బి రెజోనెన్స్ ఇన్ ఎల్సీ సర్క్యూట్, బికాస్ విఎల్ అండ్ విసి గెట్ క్యాన్సల్స్
అప్పుడు గేట్ క్యాన్సిల్ అవుతాయి కాబట్టి ఆ కేసులో రెజొనెన్స్ ఉంటుంది. ఎల్సిఆర్ సిరీస్ సర్క్యూట్ ఉన్నది అనుకోండి. ఎల్సిఆర్ సిరీస్ సర్క్యూట్లో బోత్ ఎల్ ఈస్ దేర్, సి ఈస్ దేర్, సో రెజొనెన్స్ ఈస్ దేర్ ఇన్ ఎల్సిఆర్ series circuit. Okay, so what is the resonance frequency here? Resonance frequency omega naught equal to 1 by root LC. This is an expression for resonant frequency. At resonant frequency current time aitudo chuddam mari ikkada. Okay, at XL is equal to XC, at XL equal to XC kada, XL equal to XC aithe this term will become 0. So current through LCR circuit is equal to Vm by ఏమొస్తుంది ఇక్కడ రూట్ ఆర్ స్క్వేర్. రూట్ ఆర్ స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ సింప్లీ ఆర్. దిస్ ఈస్ ద కరెంట్ దట్ ఈస్ పాసింగ్ త్రూ రెసిస్టర్ ఓన్లీ. రెసిస్టర్ ఓన్లీ. కరెంట్ త్రూ రెసిస్టర్ ఈజ్ నథింగ్ బట్ ఎట్ ఆర్ఎల్సి సర్క్యూట్ కరెంట్ త్రూ ఆర్ఎల్సి సర్క్యూట్ ఐఎం ఈజ్ ఈక్వల్ టు విఎం బై ఆర్. దట్ విల్ బికమ్ మ్యాక్సిమం. ఓకే, సో కరెంట్ బికమ్ మ్యాక్సిమం. See here I am drawing graph. Okay, graph of current versus frequency. Current versus frequency కి గ్రాఫ్ డ్రా చేస్తున్నాం. ఇక్కడ దిస్ ఈజ్ నథింగ్ బట్ ఒమేగా నాట్ అనుకుంటున్నాం. ఎట్ ఒమేగా నాట్ దగ్గర ఒమేగా నాట్ ఈక్వల్ టు ఏంది రెజోనెన్స్ ఫ్రీక్వెన్సీ. ఒమేగా నాట్ ఈజ్ నథింగ్ బట్ రెజోనెన్స్ ఫ్రీక్వెన్సీ. ఎట్ రెజోనెన్స్ ఫ్రీక్వెన్సీ కరెంట్ బికమ్స్ మ్యాక్సిమం. కరెంట్ ఐఎం ఈక్వల్ టు విఎం బై ఆర్. కరెంట్ ఎట్లా అవుతుంది? మ్యాక్సిమం అవుతుంది. కరెంట్ బికమ్స్ మ్యాక్సిమం ఎట్ రెజోనెన్స్ ఫ్రీక్వెన్సీ. ఇఫ్ ఆర్ ఈజ్ లెస్, ఆర్ ఈజ్ మోర్ అనుకోండి. ఆర్ ఇక్కడ ఉన్న ఆర్ కంటే ఇంకా కొంచెం ఎక్కువ కరెంటు, ఆర్ ఎక్కువ వాల్యూ తీసుకుందాం. ఫస్ట్ కేసులో మనం డ్రా చేసిందేమో ఆర్ ఈక్వల్ టు, సపోజ్ ఆర్ ఈక్వల్ టు 100 కేస్కి డ్రా చేసినప్పుడు ఇట్లా వచ్చింది. The current will become maximum, will become peak current occurs at omega naught. రెజోనెన్స్ ఫ్రీక్వెన్సీ దగ్గర పీక్ కరెంట్ వస్తుంది. ఎందుకంటే XL ఈజ్ ఈక్వల్ టు XC అవుతుంది. ఇంపిడెన్స్ బికమ్స్ మినిమమ్ ఎట్ రెజోనెన్స్ ఫ్రీక్వెన్సీ. ఇట్లా రాసుకోండి లేకుంటే ఇంపిడెన్స్ మినిమం ఎట్ రెజోనెన్స్ ఫ్రీక్వెన్సీ. రెజోనెంట్ ఫ్రీక్వెన్సీ దగ్గర మినిమం అవుతుంది. రైట్. ఇఫ్ ఆర్ ఈక్వల్ టు 100 ఓమ్ కాకుండా ఆర్ ఈక్వల్ టు 200 ఓమ్ అని రాసినాం అనుకోండి. 200 ఓమ్ తీసుకుంటే ఏమవుతుంది? డినామినేటర్ పెరిగితే ఐఎం ఏమవుతుంది? తగ్గుతుంది. అంటే పీక్ కరెంట్ బికమ్స్ లో. ఇది ఇంకో కేస్. ఓకే, దిస్ కేస్ ఈజ్ నథింగ్ బట్ వెన్ రెసిస్టర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 200 ఓమ్. ఓకే, నౌ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ షార్ప్నెస్ ఆఫ్ ది రెజోనెన్స్. షార్ప్నెస్ ఆఫ్ ది రెజోనెన్స్ని చూస్తున్నా ఇక్కడ నేను. ఓకే, సో ఐఎమ్ టేకింగ్ కరెంట్ వర్సెస్ వోల్టేజ్, IM versus omega frequency. At resonance we will get a sharpness like this. Itla sharpness వస్తుంది. This is nothing but omega naught value. At resonant frequency you will get a sharp curve like this. Okay, ఇది IM maximum. This value is nothing but IM maximum అనుకుంటాం. Okay, ఐఎం మ్యాక్సిమం బై రూట్ 2 తీసుకుంటున్నాం. ఐఎం మ్యాక్సిమం బై రూట్ 2 అంటే ఏంది? ఆర్ఎంఎస్ కరెంట్ తీసుకుంటున్నాం. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఐఎం బై రూట్ 2. ఎట్ ఐఎం బై రూట్ 2 ఐ విల్ గెట్ 2 ఫ్రీక్వెన్సీస్. ఇది ఒక ఫ్రీక్వెన్సీ వస్తుంది, ఇది ఒక ఫ్రీక్వెన్సీ వస్తుంది. క్లియర్? ఐ విల్ గెట్ 2 ఫ్రీక్వెన్సీస్. వన్ ఫ్రీక్వెన్సీ ఈజ్ నథింగ్ బట్ ఒమేగా 1 అండ్ అనదర్ ఫ్రీక్వెన్సీ ఈజ్ నథింగ్ బట్ ఒమేగా 2. ఓకే, ఇంకో ఫ్రీక్వెన్సీని ఒమేగా 2 అనుకుంటున్నాం. రైట్, లెట్ us కన్సిడర్ ఒమేగా 1 ఈక్వల్ టు ఒమేగా నాట్ ప్లస్ సంథింగ్ ఈజ్ దేర్. ఒమేగా నాట్ కంటే ఎక్కువ ఉన్నది ఒమేగా 1. సో దట్ సంథింగ్ ఈజ్ నథింగ్ బట్ డెల్టా ఒమేగా 1 అనుకుంటున్నాం. అండ్ ఒమేగా 2 ఈజ్ నథింగ్ బట్ ఒమేగా 2 ఈజ్ ఈక్వల్ టు ఒమేగా నాట్ కంటే తక్కువ ఉన్నది ఒమేగా 2 వాల్యూ, అంటే డెల్టా ఒమేగా అనుకుంటున్నాం. రైట్, నాకేం కావాలి? దిస్ లెంత్, the difference between these two values is called bandwidth అంటాం దీన్ని. ఫ్రీక్వెన్సీ చేంజ్నే బ్యాండ్విడ్త్ అంటాం. బ్యాండ్విడ్త్ అంటే when the current becomes 1 by root 2 times of IM maximum, at that current we will have 2 frequencies, omega 1 and omega 2. omega 1 omega 2కి మధ్యలో ఉన్న డిఫరెన్స్నే we will call it as bandwidth. మరి బ్యాండ్ విడ్త్ ఎంత వస్తుందో చూద్దాం. అంటే ఒమేగా 1 మైనస్ ఒమేగా 2 చేస్తే వీ విల్ గెట్ బ్యాండ్ విడ్త్. ఓకే,
So bandwidth is equal to omega 1 minus omega 2. So what is omega 1? Omega naught plus delta omega minus omega 2 ante omega naught minus delta omega, right? So omega naught plus delta omega minus omega naught minus of minus plus delta omega. Omega naught get cancels. So bandwidth ఏమొస్తుంది మనకి ఇక్కడ? So bandwidth is equal to 2 delta omega. Bandwidth is nothing but how much? 2 delta omega వస్తుంది. Okay. So now I am going to write an expression for IM, maximum current. Maximum current is equal to Vm by under root of R square plus XL minus XC whole square. XL minus XC whole square వస్తుంది ఇక్కడ, రైట్? ఎట్ ఒమేగా 1 ఫ్రీక్వెన్సీ దగ్గర, ఎట్ ఒమేగా 1 ఫ్రీక్వెన్సీ, ఓకే, దీన్ని ఏమని రాయొచ్చు మనం? Vm డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్సెల్ అంటే ఏమని రాయొచ్చు? ఎట్ ఒమేగా 1 రాయండి. ఎక్సెల్ ఈజ్ నథింగ్ బట్ ఎక్సెల్ ఈక్వల్ టు ఒమేగా ఇంటూ ఎల్ అంటే ఒమేగా 1 ఇంటూ ఎల్ మైనస్ 1 బై ఎక్స్సి. ఎక్స్సి అంటే ఏంది? ఒమేగా 1 ఇంటూ సి. ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ 1 బై ఒమేగా సి. ఇక్కడ హోల్ స్క్వేర్ ఉంటుంది, ఇక్కడ హోల్ స్క్వేర్ ఉంటుంది, రైట్? సో ఓకే, ఎట్ ఒమేగా 1 దగ్గర కరెంట్ ఎంత అవుతుంది మరి? కరెంట్ ఈజ్ ఈక్వల్ టు ఐఎం బై రూట్ 2, అవునా కదా? సో దిస్ కరెంట్ విల్ బికమ్ ఐఎం బై రూట్ 2 ఎట్ ఒమేగా 1. సో ఇదే కరెంట్ని దేనికి ఈక్వల్ చేస్తున్నట్టు చూడండి, ఎట్ ఒమేగా 1 దగ్గర. సో విఎం బై అదే ఎక్స్ప్రెషన్ మళ్ళీ రాస్తున్నా, ఆర్ స్క్వేర్, అక్కడ క్లారిటీ లేదని, ప్లస్ ఎక్సెల్ అంటే ఏంది? ఒమేగా ఇంటూ ఎల్. ఎట్ ఒమేగా 1 దగ్గర రాస్తున్నాం కాబట్టి ఒమేగా బదులు ఒమేగా 1 రాసిన, మైనస్ 1 బై ఒమేగా 1 ఇంటూ సి హోల్ స్క్వేర్. ఇది కరెంట్ ఎక్స్ప్రెషన్ రాసిన ఇక్కడ. ఎట్ ఒమేగా 1 దగ్గర వాట్ ఈస్ ద కరెంట్ వాల్యూ? ఐఎం బై రూట్ 2. ఐఎం బై రూట్ 2 అని రాస్తున్నాం ఇక్కడ. ఐఎం బై రూట్ 2 ఈజ్ నథింగ్ బట్ ఐఎం ఈజ్ ఈక్వల్ టు వాట్? విఎం బై ఆర్. ఇజంట్ ఇట్ రైట్? ఐఎం ఈజ్ ఈక్వల్ టు విఎం బై ఆర్. ఈ ఐఎం బదులు విఎం బై ఆర్ అని రాస్తున్నా, ఇంటూ రూట్ 2 ఈజ్ ఆల్సో దేర్. నౌ దిస్ విఎం అండ్ దిస్ విఎం గెట్ క్యాన్సల్స్. ఓకే, సో క్రాస్ మల్టిప్లయర్ ఏం మిలుగుతుంది? ఇంకా ఇక్కడ చూడండి, 1 బై అండర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఒమేగా 1 ఇంటూ ఎల్ మైనస్ 1 బై ఒమేగా 1 ఇంటూ సి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 బై ఆర్ రూట్ 2. ఆర్ రూట్ 2 వస్తుంది. ఓకే, 1 బై ఆర్ రూట్ 2 వచ్చింది. క్రాస్ మల్టిప్లై చేయండి. ఇప్పుడు మీరు క్రాస్ మల్టిప్లై చేస్తే అండర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఒమేగా 1 ఇంటూ ఎల్ మైనస్ 1 ఒమేగా సి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ రూట్ 2. స్క్వేరింగ్ ఆన్ బౌత్ సైడ్స్, రెండు సైడ్ల స్క్వేర్ చేయండి. ఆర్ స్క్వేర్ ప్లస్ ఒమేగా 1 ఇంటూ ఎల్ మైనస్ 1 బై ఒమేగా 1 ఇంటూ సి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు రూట్ 2 హోల్ స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 2. ఆర్ స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ ఆర్ స్క్వేర్. ఈ ఆర్ స్క్వేర్ అటు పంపించండి, 2r స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ అవుతుంది. ఒకటే ఆర్ స్క్వేర్ ఉంటుంది. అప్పుడు ఒమేగా 1 ఇంటూ ఎల్ మైనస్ 1 బై ఒమేగా 1 ఇంటూ సి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2r స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ అంటే ఏమొస్తుంది? ఐ విల్ గెట్ ఆర్ స్క్వేర్ వస్తుంది. ఓకే, సో ఈ స్క్వేర్ అండ్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. సో ఏమవుతుంది? ఒమేగా 1 ఇంటూ ఎల్ మైనస్ 1 బై ఒమేగా 1 ఇంటూ సి ఈజ్ ఈక్వల్ టు ఆర్. ఐ విల్ గెట్ దిస్ ఎక్స్ప్రెషన్, రైట్? సో ఈ ఎక్స్ప్రెషన్ వస్తుంది నాకు. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఒమేగా 1 బదులు ఏమని రాసుకోవచ్చు మనం? ఒమేగా 1 ఈజ్ ఈక్వల్ టు ఒమేగా నాట్ ప్లస్ డెల్టా ఒమేగా. సో ఒమేగా నాట్ ప్లస్ డెల్టా ఒమేగా ఇంటూ ఎల్ మైనస్ 1 బై ఒమేగా 1 బదులు ఒమేగా నాట్ ప్లస్ డెల్టా ఒమేగా ఇంటూ సి ఈజ్ ఈక్వల్ టు ఆర్. ఒమేగా 1కి ఎక్స్ప్రెషన్ రాసిన, ఇంకో ఇక్కడ నుంచి ఒమేగా 1 ఈక్వల్ టు ఈ వాల్యూ, అదే వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను అంతే. ఓకే, ఇంటూ ఆర్ వచ్చింది, రైట్? సో ఇక్కడ నుంచి ఒమేగా నాట్ని కామన్ తీయండి. ఒమేగా నాట్ కామన్ తీస్తే ఇంకేముంటుంది నాన్న? 1 ప్లస్ డెల్టా ఒమేగా బై ఒమేగా నాట్ ఉంటుంది. ఇంటూ ఎల్ ఈజ్ ఆల్సో దేర్, ఇక్కడ ఉన్న ఎల్ కట్ని రాసిన, రైట్? మైనస్ 1 బై ఇక్కడ కూడా ఒమేగా నాట్ కామన్ తీయండి. 1 ప్లస్ డెల్టా ఒమేగా బై ఒమేగా నాట్ ఇంటూ సి దట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్. ఆర్ వచ్చింది, ఆ ఎక్స్ప్రెషన్ వచ్చింది, రైట్?
ఇప్పుడు చూడండి ఏం చేస్తాను. ఓకే, సో ఆ ఎక్స్ప్రెషన్ ఇక్కడ రాయండి. ఒమేగా నాట్ ఇంటూ ఎల్, ఒమేగా నాట్ ఇంటూ ఎల్ ఇంటూ 1 ప్లస్ డెల్టా ఒమేగా బై ఒమేగా నాట్ మైనస్ 1 బై ఒమేగా నాట్ ఇంటూ సి వచ్చింది. ఇదంతా కూడా పైకి పంపిస్తున్నాను న్యూమరేటర్కి. అప్పుడు ఏమవుతుంది, 1 ప్లస్ డెల్టా ఒమేగా బై ఒమేగా నాట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్. అక్కడ ఉన్న ఎక్స్ప్రెషన్ రాసిన, జస్ట్ 1 ప్లస్ డెల్టా ఒమేగా బై ఒమేగా నాట్ని న్యూమరేటర్కి పంపించిన టు ద పవర్ ఆఫ్ -1 అవుతుంది. టు ద పవర్ ఆఫ్ -1. We know 1 plus x to the power of -1 is equal to 1 minus x from binomial theorem. ఇది రాయొచ్చు. 1 plus x to the power of -1 equal to 1 minus x. ఓకే, దీన్ని ఏం రాయొచ్చు మరి, x బదులు డెల్టా ఒమేగా బై ఒమేగా నాట్ ఉంది, అంటే 1 మైనస్ అని రాయొచ్చు. రాద్దాం ఇక్కడ. ఒమేగా నాట్ ఇంటూ ఎల్, ఇక్కడ ఏమున్నది, 1 ప్లస్ డెల్టా ఒమేగా బై ఒమేగా నాట్ మైనస్ 1 బై ఒమేగా నాట్ ఇంటూ సి. ఓకే, ఒమేగా నాట్ ఇంటూ సి, రైట్. ఇక్కడ ఉంది 1 మైనస్ డెల్టా ఒమేగా బై ఒమేగా నాట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అని ఉన్నది. ఓకే, రైట్. సో నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ ఎల్ బై ఎల్ చేస్తున్నా. సో ఒమేగా నాట్ ఇంటూ ఎల్ 1 ప్లస్ డెల్టా ఒమేగా బై ఒమేగా నాట్ మైనస్ 1 బై ఒమేగా నాట్ ఇంటూ సి. ఇక్కడ ఎల్తో నేను మల్టిప్లై చేసి ఎల్తో డివైడ్ చేస్తున్నా, ఇంటూ 1 మైనస్ డెల్టా ఒమేగా బై ఒమేగా నాట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్. ఇక్కడ చూడండి, 1 బై ఎల్ ఇంటూ సి ఉంది. 1 బై ఎల్ ఇంటూ సి ఈజ్ నథింగ్ బట్ రెజోనెంట్ ఫ్రీక్వెన్సీ ఒమేగా నాట్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా నాట్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 బై ఎల్సి వచ్చింది. సో ఫ్రమ్ హియర్ రెజోనెంట్ ఫ్రీక్వెన్సీ ఒమేగా నాట్ ఈక్వల్ టు √LC వచ్చింది. ఇంతకుముందు ఎక్స్ప్రెషన్ వచ్చింది మనకి. ఓకే, ఒమేగా నాట్ స్క్వేర్ ఈక్వల్ టు 1 బై ఎల్సి అని పెట్టవచ్చు. ఇంకో ఇక్కడ 1 బై ఎల్సి ఉంది చూడండి. ఈ 1 బై ఎల్సి బదులు నేనేం పెడుతున్నా, ఒమేగా నాట్ స్క్వేర్ అని పెడుతున్నా. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఒమేగా నాట్ ఇంటూ ఎల్ ఇంటూ 1 ప్లస్ డెల్టా ఒమేగా బై ఒమేగా నాట్ మైనస్ ఈ 1 బై ఎల్సి బదులు ఒమేగా నాట్ స్క్వేర్, ఎల్ అట్నే ఉన్నది ఎల్, అండ్ ఒమేగా నాట్ ఈజ్ దేర్ ఇన్ ద డినామినేటర్, అది అట్నే రాస్తున్నా. సో ఐ విల్ గెట్ లైక్ దిస్. సో ఒమేగా నాట్ 1 ఒమేగా నాట్ గెట్ క్యాన్సల్. ఇక్కడ ఒమేగా నాట్ ఎల్ ఉంది, ఇక్కడ ఒమేగా నాట్ ఎల్ ఉంది. ఐఎమ్ టేకింగ్ ఇట్ యాజ్ కామన్. ఒమేగా నాట్ ఎల్ని కామన్ తీస్తున్నా. సో ఒమేగా నాట్ ఎల్ని కామన్ తీస్తే ఇంకేముంటుంది చెప్పండి నేను, 1 ప్లస్ డెల్టా ఒమేగా బై ఒమేగా నాట్. ఓకే, ఒమేగా నాట్ ఎల్ని కామన్ తీస్తున్నా, -1. ఓకే, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ డెల్టా ఒమేగా బై ఒమేగా నాట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్. సో -1 and +1 get cancels. So omega naught into L, delta omega by omega naught plus delta omega by omega naught, అంటే 2 delta omega by omega naught is equal to R. Okay, so omega naught and omega naught get cancels. So 2 delta omega is equal to R by L. So 2 delta omega is equal to ఏమొస్తుంది, R by L. సో 2 delta omega is nothing but what, bandwidth. అవునా కదా, bandwidth 2 delta omega is equal to R by L వస్తుంది. సో bandwidth is equal to 2 delta omega that is equal to R by L. Okay, now I am going to define sharpness. Sharpness is nothing but bandwidth. 1 second. Sorry, sharpness is nothing but resonant frequency by bandwidth. Okay, if bandwidth is less, sharpness will be more. Bandwidth తక్కువ ఉన్నది అనుకోండి, షార్ప్నెస్ ఏమవుతుంది, ఎక్కువ అవుతుంది. ఆ షార్ప్నెస్ని వీ ఆల్సో కాల్ ఇట్ యాజ్ క్వాలిటీ ఫ్యాక్టర్ అని కూడా అంటాం దీన్ని. క్యూ ఈజ్ నథింగ్ బట్ క్వాలిటీ ఫ్యాక్టర్.
So sharpness or quality factor equal to resonant frequency is nothing but omega naught divided by bandwidth. Bandwidth is how much? R by L. Okay, so that is nothing but we will get omega naught into L by R. This is an expression for quality factor or sharpness of LCR circuit, that is nothing but omega naught into L by R. omega naught into L by R. నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ సిలో కూడా రావడానికి ఒమేగా నాట్ బై ఒమేగా నాట్తో చేస్తున్నాం. ఎనీ అబ్జెక్షన్? నో అబ్జెక్షన్ కదా. ఒమేగా నాట్ ఇంటూ ఒమేగా నాట్ అంటే ఎంత? ఒమేగా నాట్ స్క్వేర్. ఒమేగా నాట్ స్క్వేర్ బదులు ఏమని రాయొచ్చు? 1/LC ఇంటూ ఇది అయిపోయింది. ఒమేగా నాట్ ఇంటూ ఒమేగా నాట్ అయిపోయింది. ఇంకేమున్నది న్యూమరేటర్లో? ఎల్ ఉన్నది డివైడెడ్ బై ఇక్కడ ఆర్ ఒమేగా నాట్ ఉన్నది. ఆర్ ఒమేగా నాట్. ఓకే, this L and S cancels. So finally the quality factor Q is equal to, expression ఏమొచ్చింది నాన్న? quality factor Q equal to omega naught L by R. ఇంకో ఇక్కడ omega naught ఈ L న్యూమరేటర్కి వస్తుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇండక్టర్ అండ్ రెసిస్టర్ అయితే omega naught L by R వచ్చింది. ఇన్ టర్మ్స్ ఆఫ్ రెసిస్టర్ అండ్ కెపాసిటర్ అయితే ఏమొచ్చింది? ఇక్కడ చూడండి, ఇంకో ఇదే ఎక్స్ప్రెషన్ 1 డివైడెడ్ బై RC omega naught. 1 divided by RC omega naught. This is an expression for quality factor of LCR series circuit. Quality factor is also being called as what? Sharpness. Sharpness is more if bandwidth is less. Less bandwidth unte ekkuva sharpness untundi annattu. This is all about quality factor. Okay, quality factor Q equal to omega naught L by R or 1 by RC omega naught. Okay. Now we continue with power in an AC circuit. Power supplied by AC voltage source or power dissipated across RLC series circuit. So power is nothing. Manakem telusu voltage VM is equal to, voltage of the source equal to Vm sin omega t voltage of the source, AC voltage of source. And also we know that current passing through series LCR circuit, series LCR circuit, current I is equal to Im sin omega t plus phi. We got an expression for Im value ki expression వచ్చింది and also phi value కూడా expression వచ్చింది. మళ్ళీ రాస్తున్నా ఒకసారి. Im is equal to Vm by Z. Z అంటే ఏంది? ఇంపిడెన్స్ ఈక్వల్ టు R స్క్వేర్ ప్లస్ XC మైనస్ XL హోల్ స్క్వేర్. XL మైనస్ XC రాసిన, XC మైనస్ XL రాసిన ఒకటే, ఎందుకంటే వీఆర్ డూయింగ్ స్క్వేర్ చేస్తున్నాం తర్వాత కాబట్టి నో వరీస్. ఓకే, Im ఈక్వల్ టు ఇది వచ్చింది. అండ్ ఆల్సో వీ గాట్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఫేస్ దట్ ఈస్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ XC మైనస్ XL బై R వచ్చింది. ఈ రెండు ఎక్స్ప్రెషన్స్ వచ్చినాయి మనకి. మనకు కావాల్సిన టాపిక్ ఏంది ఇక్కడ? పవర్ ఈజ్ నథింగ్ బట్ పవర్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది మనకు పవర్ అంటే? వోల్టేజ్ ఇంటూ కరెంట్. సో వోల్టేజ్ ఎంత? Vm సైన్ ఒమేగా టీ. ఓకే, కరెంట్ ఎంత? Im సైన్ ఒమేగా టీ ప్లస్ పై, సైన్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ పై. ఓకే, సో పవర్ P ఈజ్ ఈక్వల్ టు Vm ఇంటూ Im. దీన్ని ఏం చేస్తున్నా అంటే 2/2తో మల్టిప్లై చేస్తున్నా. నో అబ్జెక్షన్ కదా. రైట్, Vm Im బై 2 ఉంది ఇక్కడ చూడండి. ఇంకా మిగతా ఎంత? న్యూమరేటర్లో 2 ఉంది. రైట్, సైన్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ 5 ఉన్నది. రైట్, ఇంటూ సైన్ ఒమేగా టీ ఈజ్ ఆల్సో దేర్. సో ఇది ఏ ఫామ్లో ఉన్నది? 2 sin A sin B ఫామ్లో ఉంది. వీ నో దట్ 2 sin A sin B ఫార్ములా ఫర్ 2 sin A sin B ఈజ్ ఈక్వల్ టు cos of A minus B minus cos of A plus B. We know this trigonometric identity. ఓకే, ఈ ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీ తెలుసు. మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ అంటే ఇదంతా కూడా ఏ వాల్యూ, ఇదంతా కూడా బి వాల్యూ. ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. సో పవర్ P ఈజ్ ఈక్వల్ టు Vm Im బై 2 ఇంటూ 2 sin A cos B బదులు cos ఆఫ్ ఏ వాల్యూ ఎంత ఇక్కడ?
A is nothing but omega t plus phi minus b. B అంటే ఎంత అనుకున్నాం, omega t. ఓకే, నెక్స్ట్ ఓకే, మైనస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. ఏ అంటే ఎంత నాన్న, ఒమేగా టీ ప్లస్ ఫైవ్ మైనస్ ప్లస్ బి. బి అంటే ఎంత మళ్ళా, ఒమేగా టీ. ఓకే, సో దిస్ omega t get cancels. So power dissipated across the series LCR circuit is equal to Vm by root 2 into Im by root 2 అని రాస్తున్నా దీన్ని. రూట్ 2 ఇంటూ రూట్ 2 అంటే 2 వస్తుంది మళ్ళీ. ఓకే, ఇట్లా రాసుకుంటున్నాను, నో అబ్జెక్షన్ కదా, రైట్. ఇంటూ కాస్ పై మైనస్ కాస్ ఆఫ్ omega t plus omega t. You will get 2 omega t plus pi. Only this term is depending on time. This term is independent of time. Okay, so itla raskunnenu. Vm by root 2 ante endi, RMS voltage. Im by root 2, maximum current by root 2 is nothing but RMS current. So RMS current is equivalent to DC voltage అని చెప్పిన నేను ఇది ఇంతకుముందు క్లాస్లో. DC voltage into DC current similar to DC voltage and similar to DC current into ఏమొచ్చింది ఇక్కడ, కాస్ పై మైనస్ కాస్ ఆఫ్ 2 omega t ప్లస్ పై వచ్చింది ఎక్స్ప్రెషన్ ఇక్కడ. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ టు ఫైండ్ యావరేజ్ పవర్. యావరేజ్ పవర్ ఈక్వల్ టు వోల్టేజ్ ఇంటూ కరెంట్ ఇంటూ యావరేజ్ ఆఫ్ కాస్ పై. యావరేజ్ ఆఫ్ కాస్ పై ఏ మైనస్ యావరేజ్ ఆఫ్ కాస్ 2 omega t ప్లస్ 5. యావరేజ్ ఆఫ్ ఇక్కడ ఏది టైం మీద డిపెండ్ అవుతుంది, ఓన్లీ దిస్ టర్మ్ డిపెండెన్స్ ఆన్ టైం. సో యావరేజ్ ఆఫ్ దిస్ టర్మ్ ఓవర్ 1 కంప్లీట్ సైకిల్ ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ నాట్ డిపెండింగ్ ఆన్ టైం. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, యావరేజ్ పవర్ ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ V into I into cos pi. So in series LCR circuit, the power dissipation not only depends on voltage, not only depends on current, it also depends on cos pi. Cos pi మీద కూడా డిపెండ్ అవుతుంది. So here we call cos pi as power factor. దీన్ని ఏమంటాం మనం, పవర్ ఫ్యాక్టర్ అంటాం అన్నట్టు. So power factor is nothing but cos phi. So we are going to see the different conditions for power factor. Cos phi is called power factor అంటాం. ఫస్ట్ కండిషన్ కేస్ 1 చూద్దాం. ఓకే, కేస్ 1 ఏంటి, ఇన్ కేస్ ఆఫ్ రెసిస్టర్ పవర్ ఫ్యాక్టర్ ఏమవుతుందో చూద్దాం. ఇన్ కేస్ ఆఫ్ రెసిస్టర్లో ఏం తెలుసు మనకి, కరెంట్ అండ్ వోల్టేజ్ ఆర్ ఆల్వేస్ ఇన్ ఫేజ్ విత్ ఈచ్ అదర్. సో ఇన్ దిస్ కేస్ phi ఈజ్ ఈక్వల్ టు 0. పై 0 అయింది అనుకోండి, మరి పవర్ ఫ్యాక్టర్ ఏమవుతుంది అప్పుడు, పవర్ ఫ్యాక్టర్ ఈజ్ నథింగ్ బట్ కాస్ phi కదా. కాస్ phi ఈజ్ ఈక్వల్ టు కాస్ 0 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, పవర్ ఫ్యాక్టర్ 1 అవుతుంది. If power factor is equal to 1, average power dissipation is equal to voltage into current into 1 and it becomes maximum. So in case of resistor circuit, the power dissipation will be maximum. Okay, and power factor is also becomes maximum. Cos pi value maximum is nothing but 1. We know it. And in the case of in capacitive circuit కానీ ఆర్ ఇన్ కేస్ ఆఫ్ ఇండక్టివ్ కానీ కెపాసిటివ్ కానీ మనకేం తెలుసు, ఇండక్టివ్ కానీ కెపాసిటివ్ కానీ వోల్టేజ్ అండ్ కరెంట్ ఆర్ అవుట్ ఆఫ్ ఫేజ్ బై హౌ మచ్ 90 degrees అని చెప్పుకున్నాం. సో పై ఈజ్ ఈక్వల్ టు 90 degrees అవుతుంది. పై 90 degrees అయిందనుకోండి, ఇన్ దట్ కేస్ ద పవర్ ఫ్యాక్టర్ బికమ్స్ cos pi becomes ఏమవుతుంది, cos 90 is equal to 0. Okay, if power factor is equal to 0, the average power dissipation across capacitive circuit is equal to 0 and average power dissipation across inductive circuit is also equal to 0. This we have discussed already. మళ్ళీ ఇంకోసారి ప్రూవ్ చేసినాం ఇక్కడ. Okay, so power factor is equal to 0.
So there is no power dissipation across కెపాసిటివ్ సర్క్యూట్ అండ్ ఇండక్టివ్ సర్క్యూట్. సో పవర్ డిసిపేషన్ ఎక్కడ జరుగుతుంది? ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ రెసిస్టర్లోనే జరుగుతున్నది. ఓకే, ఇన్ సిరీస్ ఎల్సిఆర్ సర్క్యూట్ ఇప్పుడు ఇండివిజువల్గా తీసుకున్నాం, త్రూ రెసిస్టర్ తీసుకున్నాం, త్రూ కెపాసిటివ్ ఆర్ త్రూ ఇండక్టివ్ తీసుకున్నాం. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఇన్ సిరీస్ ఎల్సిఆర్ సర్క్యూట్, the phase difference is given by tan inverse of xc minus xl by r. xl minus xc by r అని కూడా రాసుకోవచ్చు. దాని డిపెండ్స్ ఆన్ ఏది డామినేట్ చేస్తుందో తెలిసిపోతే అక్కడ రాసుకోవచ్చు అన్నట్టు, రైట్? xc minus xl by r అంటే the phi value phase difference is given by this expression in terms of in the case of LCR series circuit లో పవర్ డిసిపేషన్ ఇది ఉన్నది, సారీ ఫేజ్ డిఫరెన్స్ ఇది వచ్చింది, ఫేజ్ ఈక్వల్ టు ఇది వచ్చింది, రైట్? నా ఫేజ్ ఇది వస్తే అప్పుడు యావరేజ్ పవర్ డిసిపేషన్ ఇన్ దిస్ కేస్ ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ I ఇంటూ కాస్ ఫై. అండ్ ఇన్ దిస్ కేస్ ఆల్సో దెర్ ఈజ్ నో పవర్ డిసిపేషన్ అక్రాస్ కెపాసిటివ్ సర్క్యూట్, దెర్ ఈజ్ నో పవర్ డిసిపేషన్ అక్రాస్ ఇండక్టివ్ సర్క్యూట్. ఇక్కడ కూడా ఓన్లీ పవర్ డిసిపేషన్ ఎక్కడ జరుగుతుంది? దిస్ పవర్ డిసిపేషన్ ఆల్సో అక్కర్స్ అక్రాస్ రెసిస్టివ్ సర్క్యూట్. ఈవెన్ ఇన్ కేస్ ఆఫ్ సిరీస్ ఎల్సిఆర్ సర్క్యూట్ పవర్ డిసిపేషన్ టేక్స్ ప్లేస్ ఓన్లీ త్రూ రెసిస్టర్ సర్క్యూట్. నెక్స్ట్ కేస్ 4 is nothing but at resonance in series LCR circuit. ఎట్ రెజోనెన్స్ దగ్గర ఏమవుతుంది మరి మనకు? ఎట్ రెజోనెన్స్ XC ఈజ్ ఈక్వల్ టు XL అనుకున్నాం. రెజోనెన్స్ కావాలంటే XC ఈజ్ ఈక్వల్ టు XL. రెండు సైడ్లో బోత్ సైడ్ IM మల్టిప్లై అండ్ IM ఇంటూ XC ఈక్వల్ టు IM ఇంటూ XL. అంటే వోల్టేజ్ అక్రాస్ కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్ ఆర్ రియాక్టెన్స్, I ఇంటూ R ఈజ్ నథింగ్ బట్ వోల్టేజ్ అక్రాస్ కెపాసిటివ్ సర్క్యూట్ equal to voltage drop across inductive circuit. VC is equal to VL. Okay, and now in this case the pi value is equal to tan inverse of XC minus XL by R. Okay, at resonance దగ్గర ఏమవుతుంది? XC is equal to XL అంటే XC is equal to XL అయితే ఇది ఏమవుతుంది? XC minus XL is equal to 0. సో tan inverse 0 is nothing but 0. 5 ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ 0 అయింది. 5 0 అయిందంటే పవర్ ఫ్యాక్టర్ ఏమవుతుంది అప్పుడు? కాస్ 5 ఈజ్ ఈక్వల్ టు కాస్ 0 ఈజ్ నథింగ్ బట్ 1. పవర్ ఫ్యాక్టర్ బికమ్స్ 1 అవుతుంది. మళ్ళీ పవర్ ఫ్యాక్టర్ 1 అయింది అనుకోండి, యావరేజ్ పవర్ డిసిపేషన్ ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ I ఇంటూ కాస్ 5, దట్ ఈజ్ నథింగ్ బట్ V ఇంటూ I. మళ్ళీ ఎటొచ్చి అంటే పవర్ డిసిపేషన్ ఈజ్ దేర్ ఈవెన్ ఎట్ రెజోనెన్స్. ఆ పవర్ డిసిపేషన్ ఎక్కడ జరుగుతుంది? దట్ పవర్ డిసిపేషన్ టేక్స్ ప్లేస్ త్రూ రెసిస్టర్ ఓన్లీ. రెసిస్టర్ ద్వారానే పవర్ డిసిపేషన్ జరుగుతున్నది అన్నట్టు. ఓకే, దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ది క్లాస్. ఇక్కడ ఏం చెప్పుకున్నాం? పవర్ ఇన్ అన్ ఏసీ సర్క్యూట్ చెప్పుకున్నాం. పవర్ రావాలంటే ఫస్ట్ వోల్టేజ్ అక్రాస్ ద వోల్టేజ్ అప్లైడ్ టు ద ఎల్సిఆర్ సిరీస్ సర్క్యూట్, కరెంట్కి రాసినాము, వోల్టేజ్ ఇంటూ కరెంట్ని మల్టిప్లై చేసినాము, 2 sin A sin B ఫార్ములా అప్లై చేసినాము. ఇదంతా ఎక్స్ప్రెషన్ వచ్చినాక యావరేజ్ పవర్ డిసిపేషన్ ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ I ఇంటూ కాస్ 5, వేర్ కాస్ 5 ఈజ్ కాల్డ్ పవర్ ఫ్యాక్టర్. పవర్ ఫ్యాక్టర్కి డిఫరెంట్ కేసెస్ చెప్పుకున్నాము. కేస్ 1 ఏంటంటే ఓన్లీ అక్రాస్ రెసిస్టర్ అయితే వోల్టేజ్ అండ్ కరెంట్ ఆర్ ఆల్వేస్ ఇన్ ఫేజ్ విత్ ఈచ్ అదర్. సో ఫేజ్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 0. కాస్ 0 ఈక్వల్ టు 1 అవుతుంది అంటే పవర్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు 1. సో పవర్ డిసిపేషన్ ఈజ్ మ్యాక్సిమమ్ ఇన్ కేస్ ఆఫ్ రెసిస్టివ్ సర్క్యూట్. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ ఇండక్టర్ ఆర్ కెపాసిటర్ వీ నో దట్ కరెంట్ లీడ్స్ voltage in capacitor circuit by how much? Phase difference of pi by 2 radians. So pi by 2 radians. And in inductive circuit current lags voltage by how much? Pi by 2 radians on again. So phase difference in both the cases equal to pi by 2. Cos pi by 2 equal to 0. So power factor for capacitive circuit equal to 0. Power factor for inductive circuit is also is equal to 0. Main formulas ఇవన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో అడిగే ఛాన్స్ ఉన్నది. ఓకే, సో యావరేజ్ పవర్ డిసిపేషన్ అక్రాస్ కెపాసిటర్ ఈజ్ ఈక్వల్ టు 0. యావరేజ్ పవర్ డిసిపేషన్ అక్రాస్ ఇండక్టర్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు 0. సిరీస్ ఎల్సిఆర్ సర్క్యూట్ అయితే ఏమవుతుంది? పై ఈజ్ డిసైడెడ్ బై tan ఇన్వర్స్ XC మైనస్ XL బై R.
ఓకే, యావరేజ్ పవర్ డిసిపేషన్ ఫార్ములా వచ్చింది. ఈ పవర్ డిసిపేషన్ కూడా దట్ ఓన్లీ డిసిపేట్స్ అక్రాస్ ఓన్లీ రెసిస్టర్ సర్క్యూట్. నౌ ఎట్ రెజోనెన్స్ దగ్గర XC ఈక్వల్ టు XL అవుతుంది కాబట్టి నౌ ఫై ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ XC మైనస్ XL బై R కాబట్టి XC మైనస్ XL ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే ఫై ఈజ్ ఈక్వల్ టు 0, అంటే కాస్ ఫై ఈజ్ ఈక్వల్ టు పవర్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు 1 అగైన్ ఎట్ రెజోనెన్స్. క్వశ్చన్ అడుగుతాడు, ఎట్ రెజోనెన్స్ వాట్ ఈస్ ద పవర్ ఫ్యాక్టర్ వాల్యూ అని అడుగుతాడు, 1. ఓకే, ఇన్ రెసిస్టర్ సర్క్యూట్ వాట్ ఈస్ ద పవర్ ఫ్యాక్టర్ వాల్యూ అని అడుగుతాడు, అగైన్ 1. ఇన్ కెపాసిటర్ సర్క్యూట్ ఆర్ ఇండక్టివ్ సర్క్యూట్ వాట్ ఈస్ ద పవర్ ఫ్యాక్టర్ అని అడుగుతాడు, 0. ఓకే, లైక్ దిస్. సో దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ది క్లాస్. అండ్ ఆల్సో వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ ద ప్రీవియస్ సెషన్ యాజ్ రెజోనెన్స్. రెజోనెన్స్ అంటే ఏంది? ఎవ్రీ సర్క్యూట్ హ్యాస్ నార్మల్ ఫ్రీక్వెన్సీ. వెన్ నార్మల్ ఫ్రీక్వెన్సీ మ్యాచెస్ విత్ డ్రైవెన్ ఫ్రీక్వెన్సీ, ఈ రెండు ఫ్రీక్వెన్సీస్ మ్యాచ్ అయినప్పుడు ద సర్క్యూట్ ఆసిలేట్స్ విత్ మ్యాక్సిమం ఆంప్లిట్యూడ్. అంటే కరెంట్ బికమ్స్ మ్యాక్సిమం వెన్, ఎప్పుడు? వెన్ న్యాచురల్ ఫ్రీక్వెన్సీ మ్యాచెస్ విత్ డ్రైవెన్ ఫ్రీక్వెన్సీ, ఈ రెండు మ్యాచ్ అయినప్పుడు కరెంట్ బికమ్స్ మ్యాక్సిమం, ఆంప్లిట్యూడ్ ఆఫ్ కరెంట్ బికమ్స్ మ్యాక్సిమం అవుతుంది. అంటే ఎట్ రెజోనెన్స్ దగ్గర XC ఈజ్ ఈక్వల్ టు XL అవుతుంది. అక్కడ నుంచి ఒమేగా నాట్కి ఎక్స్ప్రెషన్ వచ్చింది. వాట్ ఈస్ ద రెజోనెంట్ ఫ్రీక్వెన్సీ అని అడిగే ఛాన్స్ ఉంది మల్టిపుల్ చాయిస్లో. ఒమేగా నాట్ ఈక్వల్ టు 1/√LC వచ్చింది మనకు, అది పక్కకు పెట్టేసేయండి. అండ్ ఆల్సో వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ షార్ప్నెస్. షార్ప్నెస్ దగ్గర అంటే మనం ఏం చేసినాం, ఆ బ్యాండ్ విడ్త్ కర్వ్ గీసినప్పుడు Im/√2 వాల్యూస్ దగ్గర వీ గాట్ 2 వాల్యూస్, ఒమేగా 1 అండ్ ఒమేగా 2 వాల్యూస్ వచ్చినాయి. ఒమేగా 1 మైనస్ ఒమేగా 2 చేస్తే బ్యాండ్ విడ్త్ వచ్చింది మనకు 2 డెల్టా ఒమేగా అని. 2 డెల్టా ఒమేగా ఈక్వల్ టు R/L వాల్యూ వచ్చింది. వాట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ బ్యాండ్ విడ్త్ అడిగే ఛాన్స్ ఉంది. అండ్ ఎక్స్ప్రెషన్ ఫర్ బ్యాండ్ విడ్త్ ఈజ్ నథింగ్ బట్ R/L. R/Lలో వస్తుంది. నౌ వీ డిఫైన్ క్వాలిటీ ఫ్యాక్టర్ ఆర్ షార్ప్నెస్. క్వాలిటీ ఫ్యాక్టర్ కానీ షార్ప్నెస్ కానీ ఎట్లా డిఫైన్ చేస్తామంటే, షార్ప్నెస్ ఆర్ క్వాలిటీ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు రెజోనెంట్ ఫ్రీక్వెన్సీ డివైడెడ్ బై బ్యాండ్ విడ్త్ అని చేస్తాం. సో రెజోనెంట్ ఫ్రీక్వెన్సీ అంటే ఒమేగా నాట్ డివైడెడ్ బై బ్యాండ్ విడ్త్. బ్యాండ్ విడ్త్ అంటే ఏంది? R/L వచ్చింది. సో ఈ L న్యూమరేటర్కి వస్తే ఒమేగా నాట్ L/R వస్తుంది క్వాలిటీ ఫ్యాక్టర్. అదర్వైజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కెపాసిటెన్స్ 1/ఒమేగా నాట్ RC వస్తుంది బ్యాండ్ విడ్త్కి ఎక్స్ప్రెషన్. ఓకే, this is the end of the class. Okay, here in this class we have discussed about sharpness, quality factor, power in an AC circuit, and also we discussed about resonance. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి ఇందులో, ఈ చాప్టర్ అంతా కూడా. ఈరోజు చెప్పిన ఈ లెక్చర్లో కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. దెర్ ఈస్ ఏ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ స్కోప్ ఫర్ మెనీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్.